హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. మార్నింగ్ లేచిన తర్వాత రొటీన్ పనులనేవి ఎలా మనం చేసుకుంటాం, ఎంత ఫాస్ట్గా ఈ టిప్స్తో చేసుకుంటే మనం ఇంకా ముందు ముందు రోజులన్నీ కూడా వేసవికాలంలో ఎలా అయితే మనం ఇంటి పనులనేవి మేనేజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం మన వ్లాగ్స్లో చెప్పుకుంటున్నట్టే. ఈ డైలీ వ్లాగ్లో ఈరోజు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో కొత్త వాళ్ళైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే అందరూ కూడా లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి మరింత ప్రోత్సహించి అందరూ కూడా మన స్మార్ట్ లైఫ్ శ్రీ కుటుంబ సభ్యులు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్. ఇంకా రోజువారీ రొటీన్ పనిలోకి అయితే దిగిపోదామండి. ఈ వ్లాగ్ మొత్తం వరకు చివరి వరకు చూస్తే నేను ఇంటిని ఏ విధంగా మేనేజ్ చేస్తాను అంటే మన ఛానల్లో ఇప్పటివరకు నేను చూపించే వీడియోలో ప్రతిరోజు నేను చేసుకుంటున్న పనే. కొత్తగా అందరికీ కొత్తగా పనులంటూ ఏమీ ఉండవు, అందరికీ కూడా రోజువారీ రొటీనే ఉంటుందండి. కానీ చేసే రొటీన్లో కూడా చాలా వరకు కూడా ఎటువంటి బద్ధకం లేకుండా మనం చేసుకునే పనులు చిన్న టిప్స్ని ఉపయోగించి చేసుకోవటం అనేది అందరికీ కూడా కొద్దిగా తేడా ఉంటుంది కదండి. అందుకే మార్నింగ్ 6 అయ్యేసరికి నేను ఏ విధంగా అయితే దేవుడికి దీపారాధనతో సహా చేసుకుంటాననేవి ప్రతి వీడియోలో కూడా మీతో షేర్ చేస్తున్నట్లే మార్నింగ్ లేచానండి. లేచిన తర్వాత బయట వాకిలి అనేది ఫస్ట్ ఊడ్చుకుని ముగ్గు అనేది పెట్టేసుకుంటాను ఎప్పట్లాగే. ఇంకా నెక్స్ట్ మనకి ఒక పెద్ద పని ఏంటి అంటే ఇంటిని శుభ్రం చేసుకోవటం. ప్రతి గదిని కూడా చాలా దుమ్ము ధూళి లేకుండా మనం కింద వరుస అంతా అంటే మనం నేలని ప్రతిరోజు కూడా తుడుచుకుంటాం, తడిబట్ట పెట్టుకుంటాం, ముగ్గులు పెట్టుకుంటాం. బయట ఏ విధంగా శుభ్రం ఉంచుకుంటామో ప్రతిరోజు కూడా తడిబట్ట పెట్టుకుని మనం ఇల్లంతా కూడా ఇలా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కూడా చీపురుతో ఉడుచుకుంటూ ఉంటాం. కానీ చేసుకుంటున్నప్పుడే ప్రతిరోజు కూడా అంటే ఎప్పుడో వారానికో 10 రోజులకో లేదా పండగకో మనం డస్టింగ్ చేసుకుందాంలే అనుకుంటే మాత్రం తడిసి మోపడవుతుందండి. ఇది ప్రతి వాళ్ళకే తెలిసిందే. కాబట్టి ముందు నేను మార్నింగ్ ఊడుస్తున్నప్పుడే ఇలా సోఫాల పైన కనబడుతున్న దుమ్ము కానీ వాటి మధ్య పేరుకుపోయినా అంటే పిల్లలు అప్పుడప్పుడు కాళ్ళతో ఎక్కేస్తూ ఉంటారు, కాళ్ళు పైన పెట్టేస్తూ ఉంటారు. మనం కూడా అప్పుడప్పుడు కాళ్ళు కింద వేలాడుతూ ఉంటే నొప్పులుగా ఉన్నాయని పైన పెట్టుకుంటాం. ఎవరు ఎలా చేసినా కొద్దిగా మనకి మట్టి అనేది చేరుతూనే ఉంటుంది. కాబట్టి శుభ్రం చేసుకుంటున్న ప్రతి గదిలోనూ కూడా ముందుగా అయితే ఇలా మొత్తం సోఫాల్లో ఉండే కుషన్స్ కానీ సోఫా మీద పేరుకుపోయిన మట్టిని కానీ ముందైతే నేను శుభ్రం చేసేసుకుంటూ ఊడ్చుకుంటూ వస్తానండి. అన్ని గదుల్లోనూ కూడా ఈ విధంగానే చేసుకుంటాను. అంటే మనకు అన్ని గదులు చూపిస్తూ ఉంటే మనం చెప్పాల్సిన పాయింట్లు అనేవి తగ్గిపోతుంటాయి. కాబట్టి వీడియో అనేది చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి పెట్టి మాత్రం తీసానండి. సో అన్నిటికన్నా మనకి అసలైన మెయిన్ పని అనేది అయిపోయింది. ఇక తర్వాత బట్టలు. చాలామంది మేడి ఉంటే బట్టలు ఉతికించుకుంటారు. ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే ఒంటి చేత్తో మనమే అన్ని పనులు చేసుకుంటూ ఎలా అనేది మేనేజ్ చేసుకుంటాం అనే కదండి ప్రతిసారి షేర్ చేసుకుంటాం. సో ఇక్కడ మిషన్ అనేది ఉందండి నాకు. అంటే మిషన్ లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటారు. ఇవన్నీ నానబెట్టుకుని తర్వాత అందరూ వెళ్ళాక తాపీగా ఉతుక్కోండి. ఎండాకాలం కాబట్టి ఇట్టే చిటికలు ఆరిపోతాయి. ఇంకా అన్నీ అయిపోయాయి, బట్టల పని అయిపోయింది, అసలైన మెయిన్ పని అయిపోయింది. ఇంకా స్నానం చేయడానికి మనకు అడ్డేంటండి, చక్కగా స్నానం చేసి వచ్చేసాను. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత కిచెన్లో ఫస్ట్ పని ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్సులు ఇవ్వడం, కట్టడానికి, కుకింగ్కి రెడీ అయితే అవ్వడం. ఇక్కడ ప్రతిసారి నేను షేర్ చేస్తూ ఉంటాను, మళ్ళీ కొత్త వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. నేను వంటని స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మీకు రెడ్ బాస్కెట్లో ఇక్కడ చూపించాను కదండి. ఇలా నాప్కిన్స్ అన్నీ కూడా అంటే మనం తడి తుడుచుకోవటానికి ఎప్పుడు కూడా కిచెన్లో ఎక్కువగా తడి చేతులతోనే ఉంటాం. వాటిని ఎక్కడ పడితే అక్కడ రాసేసామంటే మన డ్రెస్సులు, శారీస్ అన్నీ కూడా తడితోనూ అలాగే జిడ్డుతోనూ ముఖ్యంగా పాడైపోతుంటాయి కదండి. అందుకే నాప్కిన్ అనేది ఖచ్చితంగా ఇలా కిచెన్లోనే పెట్టేసుకుంటాను. కొన్ని నాప్కిన్స్ ఆ పక్కన చూపించిన గ్రీన్ బౌల్లో అయితే దానికి సంబంధించిన ఒక వీడియోని అయితే చేశానండి. మనం క్లాత్లు అనేవి యూస్ చేస్తుంటాం కదా కౌంటర్ టాప్ కోసం, వాటి కోసం బ్లౌజ్ పీసెస్ అనేవి ఎలా పెట్టుకున్నాను అనేది చూపించాను. సో అందులో అయితే ఉన్నాయండి. ముందైతే ఇలాగా రెడీ అంటే వంటకి కుకింగ్ చేసేటప్పుడు అలాగ బట్టతో పాటుగా ఒక ప్లేట్ని అయితే పెట్టుకుంటానండి కౌంటర్ టాప్ జిడ్డు పడకుండా. ఇంకా ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే పాలు అనేవి కాచి డికాషన్ అనేది తీస్తానండి. ఇది నా మొట్టమొదటి పని. ఎందుకంటే దీపారాధన చేసుకుని దేవుడికి ఇక్కడ పంచోపచార పూజ అనేది చేసుకుని, పంచోపచారాలు అంటే మళ్ళీ చాలామంది అడుగుతున్నారండి, డీటెయిల్గా చూపించడానికి ప్రతిరోజు కూడా సమయం అయితే సరిపోవటం లేదు. పువ్వులు, గంధం, ధూపం, దీపం, నైవేద్యం, ఇంకా ఆఖరిలో హారతి, ఇవన్నీ కూడా మినిమం పంచోపచారాల్లోకి అయితే మనం చేసుకుంటే వాటికి సంబంధించిన ముద్రలు కూడా ఉంటాయి. కానీ వచ్చిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొద్దిగా మనలాంటి హడావిడిగా ఉంటే మాత్రం కనీసం ఈ ఉపచారం అంటే దేవుడికి సేవే కదండి.
మినిమం అంటే పువ్వులు మన దగ్గరే ఉంటాయి, హారతి అనేది మన దగ్గర ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఇవన్నిటినీ కూడా మనం ఇచ్చుకుంటూ చక్కగా పిందాడ పాలు కాచినట్టుగానే మీ ఇంట్లో ఏదైనా కనీసం కిస్మిస్ పళ్ళు కానీ ఏమున్నా ఇంట్లో ప్రతిరోజు ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఏదో ఒకటి అమ్మవారి ముందు ఇలాగా పంచోపచార పూజలో భాగంగా నైవేద్యం పెట్టేసుకుని చూడండి, ఎంత చేసుకున్నా నాకు 6 అయింది టైము. వీటన్నిటికీ కారణం ఒక గంట ముందు లేవడమేనండి. ప్రతిసారి వీడియోలోనూ మీతో చెప్తూనే ఉంటాను, మనం ఎర్లీగా ఒక్క గంట ముందు లేస్తే మాత్రం మన పని అనేది ఇంత హ్యాపీగా సాఫీగా గడిచిపోతుంది. మోరోవర్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం ఎక్స్ట్రా పనులు కూడా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటుంది. సో ఇదిగోండి 6 అయ్యేసరికి మొత్తం మా ఇల్లంతా కూడా ఇంత నీట్గా శుభ్రంగా అయితే అయిపోయిందండి. కారణం ఏంటంటే, నేను చేసేసుకున్న ప్రతి పని కూడా, అంటే నాకు ఇంక్లూడింగ్ దీపారాధన, ఇంట్లో క్లీనింగు, అలాగే బట్టల పని అన్నీ కూడా అయిపోయాయి కదండి. సో ఇల్లంతా కూడా ఇంత హ్యాపీగా అందరూ లేచేసరికి చాలా చక్కగా ఒక పాజిటివ్ వైబ్తో అయితే ఉంటుందండి మార్నింగ్ లేచేసరికి. ఇంకా పక్కన సుప్రభాతం కానీ విష్ణు సహస్రనామం కానీ పెట్టుకుని మన వంటలోకి దిగిపోయామా, మన చెవులు చక్కగా మన నోరు కూడా పనిచేస్తూ అంటే వచ్చిన వాళ్ళు చదువుకుంటూ వంటనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక వంటలోకి అయితే ఈరోజు చుక్కకూరతో పప్పు అనేది చేస్తున్నాను. అలాగే దోసకాయ ముక్కల పచ్చడి, పచ్చి ముక్కలతో పచ్చడి. ఇది కూడా చాలాసార్లు నేను షేర్ చేశానండి. ప్రతిసారి చేస్తే బోర్ కొడుతుందేమో అన్న ఉద్దేశంతో నెక్స్ట్ టైం అయితే కొత్త వాళ్ళు ఎవరైనా కామెంట్ రాస్తే చూపించమని ఖచ్చితంగా చూపిస్తాను. ఈరోజు పచ్చడి చేస్తున్నాను, కానీ చేసేటప్పుడు కూడా ఒక్కసారి మీకు కౌంటర్ టాప్ అనేది చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నాప్కిన్ చూపించాను కదా, ఇలా అస్తమాటు మనం చేతులు కడుక్కుంటూనే ఉంటాం కాబట్టి ఈ నాప్కిన్ కానీ ఇలా పెట్టుకున్నాము అంటే అస్సలు తడి అనేది మన చేతులకి అంటే అస్తమాటు తడిలో నాన్న మన చేతులు కూడా మండుతూ ఉంటాయి. కాబట్టి ఒక నాప్కిన్ ఈజీగా అయితే ఇలా పెట్టుకున్నామంటే మన భుజం మీద హ్యాపీగా పని చేసుకుంటున్నప్పుడల్లా మనం చేతులు అనేవి తుడుచుకుంటూ ఉండొచ్చు. ఇదిగోండి మరి పని చేసుకుంటున్నప్పుడు కౌంటర్ టాప్ని కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను. ఎప్పటి చెత్తని అప్పుడు అలా చిన్న డస్ట్బిన్ అనేది పెట్టుకుని, లేదంటే ఒక కవర్ అనేది పెట్టుకుని, ఏదైనా మీరు ఎమర్జెన్సీగా ఈ స్నానం అది అన్నీ చేసేసాం కాబట్టి ఇంకా మిగతావన్నీ ముట్టుకోబుద్ధి అవ్వదు కదా మనకి. అందుకని ఎలాగ మెయిన్ డస్ట్బిన్ అనేది బయట పెట్టుకుంటాం, దాంట్లో కవర్ వేసి ఉంటాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులన్నీ అయిపోయాక ఎప్పుడో బయట చెత్త పెట్టే టైంలోనూ మనం పారబోసే టైంలోనూ ఆ మెయిన్ దాంట్లోకి మనం వేసేసుకోవచ్చు. కాబట్టి కౌంటర్ టాప్ ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది. ఇక పాలను నైవేద్యం పెట్టడం అయింది కదా, ఇంటిలి పాది కూడా చక్కగా అదే ప్రసాదాన్ని మనం ఇచ్చాము అంటే బలం కూడా ఉంటుంది కదండి. ఇంకా మా పిల్లలకు కూడా ఇక్కడ ఇలాగా పాలు కలిపేటప్పుడు నేను షుగర్ అనేది అవాయిడ్ చేశానండి. అంటే షుగర్ అనేది కలపదలుచుకోవటం లేదు. ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను, ఈ మధ్య కొత్తగా అయితే చూపిస్తున్నాను, అంటే అందరికీ ఇలాగ షేర్ చేస్తున్నాను. మనకి హెల్దీగా అంటే ఖర్జూరాలు అవి డైరెక్ట్గా పెట్టి తినే పిల్లలు అయితే పర్వాలేదు, కానీ లైన్ డేట్స్ సిరప్ అనేది వస్తుందండి. అంటే ఏ లైన్ డేట్స్ అనే కాదు, ఏ కంపెనీ వాళ్ళదైనా నేనైతే లైన్ డేట్స్ తీసుకున్నాను. ఈ డేట్స్ సిరప్ మాత్రం పంచదార బదులుగా మనం పాలల్లో కలిపేసి ఇంకా ఆ తర్వాత డైరెక్ట్ ఇచ్చేసినా చాలా తీగా ఉంటాయి పాలు. లేదు మీ ఇష్టం, హార్లిక్స్, బూస్ట్, బోర్నమిటా ఏది వేసినా కూడా పిల్లలకి చాలా హెల్దీ అండి. ఇదిగో ఫినిషింగ్ ఇలా ఫైనల్గా అయితే వంట అనేది రెడీ అయిపోయింది. బాక్సెస్ కోసం ఇలాగ క్లీన్ చేసేసుకుని ఇదిగోండి దోసకాయ ముక్కల పచ్చడి, అలాగే పప్పు, చుక్కకూర పప్పు చాలా వేడివేడిగా బాగుందండి. ఎంత నాకు ఇప్పుడే టెంప్టింగ్గా ఉంది ఇవన్నీ తినేయాలని. సో ఇంకా టిఫిన్లోకి అయితే ఇలాగ వేసేసాను. దోశలు వేసి మా చిన్న అబ్బాయికి బాక్స్ అనేది కట్టేసాను. ఇంక ఇక్కడ చపాతీ ఎవరిది అనుకుంటున్నారా, నిన్న కూడా షేర్ చేశానండి వీడియోలో. కొద్దిగా ఏజ్ అనేది మనకి వస్తుంది కాబట్టి రైస్ అనేది తగ్గించుకుందాం అని చెప్పి మా వారు నేను, అంటే అసలు పూర్తిగా రైస్ అనేది అవాయిడ్ చేయకూడదు కదండి. అందుకనే ఎక్కువగా రైస్ ప్లేస్లో అయితే ఇలాగ ఒక 2 చపాతీలు, ఇదిగోండి దాంట్లోకి అయితే ఇలాగ పప్పు అద్దుకోవడానికి, అంటే మనకి క్వాంటిటీ రైస్ తగ్గించి ఐటమ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి కదండి. ఇంకా మరి వచ్చేదంతా వేసవకాలం, అది కూడా రైస్ అవాయిడ్ చేయకూడదు. అందుకని చెప్పి ఆ పప్పు చపాతీ దాంతోపాటుగా కొద్దిగా పెరుగన్నం, ఇంకా ఇగోండి దోసకాయ ముక్కల పచ్చడి అనేది చేశాను కదా, ఇంకా పెరుగన్నంలో అది అద్దేసుకోమని చెప్పి ఈ విధంగా అంటే మనం చేసిన ఐటమ్స్ కూడా కడుపులోకి వెళ్తే రైస్ క్వాంటిటీ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇలా అయితే మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని దాంతోపాటుగా ఒక బనానాను కూడా పెట్టేసి మా వారికి అయితే బాక్స్ ఇలాగా రెడీ అయితే చేసేసాను. పక్కన ఖచ్చితంగా వాటర్ బాటిల్ అనేది, ఇక ముందు ఎండ పెరుగుతున్నప్పుడు ఇంకొక బాటిల్లో మజ్జిగ కూడా పోసి కరివేపాకు కాస్త వేసి ఇస్తూ ఉంటానండి. ఇదిగోండి చూస్తుండగానే అంటే మా వారు మా బాబుని, మా చిన్నవాడిని స్కూల్లో దింపేసి ఆయన ఆఫీస్కి అనేది వెళ్ళిపోతారు. సో ఇంకా మీకు ఇక్కడ చూపిస్తుంది మాకు అంటే మా వీధి అండి ఇది మీకు ఈ పాటికి అర్థమే ఉంటుంది. అది పచ్చటి చెట్టు అంటారా, ఇంకా ఈ ఎండుటాకులు ఎదురుగుండా వాళ్ళ ఇల్లు ఒకసారి మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు. మట్టి బట్టిన అంటే మాకు ఈ కన్స్ట్రక్షన్ అనేది రీసెంట్గా అయితే అయిందండి, ఎదురుగుండా కన్స్ట్రక్షను.
ఇంకా దానివల్ల ప్రతి గోడ, ఇల్లు లోపల ఇంక్లూడింగ్ మా ఇంటి లోపల కూడా దుమ్ము అయితే చేరిపోయింది. కానీ మా ఫ్లాట్స్లో ఇదిగోండి ఒకసారి మీకు మా ఎదురుగుండా వాళ్ళది కూడా ఎప్పుడు కూడా ఇలాగే ఉంచుకుంటారండి. మరి ఏమో వాళ్ళకి టైం సరిపోకో ఏమో. అంటే రైట్ సైడ్ది మా ఆపోజిట్ ఫ్లాట్, లెఫ్ట్ సైడ్ మొక్కలవి కనిపిస్తుంది. మా ఫ్లాట్ మీకు తెలిసిందే కదా. అలా ఉన్నా కూడా నేనైతే మాత్రం నీట్గా మెట్లని అవి మెయింటైన్ చేస్తాను. అంటే అతను వాచ్మెన్ తుడుస్తున్నా అక్కడ వరకు అయితే క్లీన్ చేసుకుంటాను. ఇక అక్కడి నుంచి లోపలికి వచ్చేసరికి అందరూ వెళ్ళేసరికి 8:15 అయితే అయింది. టైం చూసారు కదా, అందరినీ పంపించేశానండి. ఇంకా గేట్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి నా పని అంటే ఇప్పటి వరకు బాధ్యత అనేది ఉరుకులు పరుగుల బాధ్యతతో కూడిన ఒక పని, అంటే ఒక ఇంటర్వెల్ లాగా అనిపించి ఇక్కడితో అయితే పని అయితే ఆల్మోస్ట్ మెయిన్ ప్రతిరోజు చేయాల్సిన బాధ్యత పనులు అనేవి ఇక్కడితో ఫుల్ స్టాప్ అయితే పెట్టలేదండి. కామా మాత్రమే పెట్టాను. ఎందుకంటే చేయాల్సిన పనులు ఇంకా కొన్ని మనకు ఉంటూనే ఉంటాయి. ఇదిగోండి ఆల్మోస్ట్ మా ఇంట్లో ప్రతి వస్తువుని కూడా చూపిస్తున్నాను. ఎందుకు డస్ట్ లేకుండా ఉన్నాయి అంటే నేను ఒక 2 లేదా 3 డేస్ గ్యాప్తో ప్రతిరోజు కూడా వీటన్నిటిని తుడుచుకుంటూ ఉంటాను. అందుకే ఎంత మీకు బయట కూడా చూపించాను కదండి, చెట్ల మీద కూడా ఎంత డస్ట్ పట్టి చెట్లన్నీ కూడా అలా ఉన్నాయి అంటే మీరు ఇంకా ఆపోజిట్గా ఉండే మా ఇంట్లో ఎంత డస్ట్ పేరుకుపోయి ఉంటుందో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. కానీ చూపిస్తున్న ప్రతి చోట చూపిస్తున్నాను కదండి. ఇలా అంటే మాకు డస్ట్ పట్టకుండా ఏమీ ఉండదండి. కానీ నేను చేసుకునే పని విధానాన్ని ఒకసారి షేర్ చేసే ముందర ఇక్కడ మీకు అందరూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తుంది కూడా మీకు ప్రతిసారి కూడా షేర్ చేస్తాను. నేను ఏడాదిలో ప్రతిరోజు కూడా లలితా సహస్రం అనేది చదువుకుంటాను. ఇది మార్నింగే చదువుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మార్నింగ్ నాకు దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టుకుని ఒకవేళ చదువుకుందామని మొదలుపెట్టినా మైండ్ అనేది అమ్మవారి మీద ఏకాగ్రత కుదరదు. ఎందుకు అంటే వెనక బాక్సులు, బిజీ, టైము, హడావిడి నాకు కూడా పరిగెడుతూ ఉంటుంది కదండి. ఇక శ్రద్ధ అనేది ఉండాలి అంటే అందరినీ పంపించి అంతవరకు అందుకేనండి నేను ఏది కూడా స్నానం చేసి వచ్చేసిన తర్వాత చేసే పనులు ఇది కూడా కొన్ని ముట్టుకోకుండా చాలా నీట్గా వంట అది అన్నీ చేసుకుని నైవేద్యం పెట్టుకుని ఇలా ఇప్పుడు అందరినీ పంపించాక వచ్చి ముందు ఫస్ట్ లలితా సహస్రాన్ని అనేది చదివేసుకుని అలాగే అమ్మవారికి హారతి అనేది ఇచ్చుకుని మా ఇంటి బృందావనంలోని కృష్ణయ్య అమ్మవారికి చక్కగా అక్కడ కూడా పువ్వులు అవి పెట్టుకుని తులసి పూజ చేసుకుని తులసి మాత దగ్గర మీకు ఎప్పుడూ చాలాసార్లు షేర్ చేశాను. నేను పసుపు కుంకాలు అనేవి లోపల నుంచి అస్తమాటు తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే ఇబ్బందిగా అస్తమాటు మర్చిపోతానేమో అని ఒక చిన్న బౌల్స్లో అయితే ఇలా అయితే పెట్టాను. ఇది ప్రతిసారి షేర్ చేస్తున్నాను, కొత్త వాళ్ళకైతే ఉపయోగిస్తుందేమో అని చెప్తున్నానండి ఈ విషయాన్ని. ఇలాగా కొద్దిగా చిన్న చిన్న వైట్ కలరు మనకి డబ్బాలు కనిపించాయి కదండి, వాటిలో కొద్దిగా పసుపు కుంకుమ అనేది ఇలా పెట్టేసుకున్నాను. అందుకనే ఇలాగ పప్పు చదవడం ఏంటి బయటకు వచ్చి చక్కగా పసుపు కుంకాలు కూడా అమ్మవారి ముందు వేసేసుకుని ఇంకా పొద్దున్నే ఇవంతా కూడా తుడుచుకుని ముగ్గు అది పెట్టేసుకుంటాను. కాబట్టి బయట పెట్టుకున్నప్పుడే స్నానం చేసి వచ్చిన తర్వాత ముందు దేవుడి గది పెట్టుకుంటూనే తులసి మొక్క దగ్గర కుండీ చుట్టూ కూడా తుడుచుకుని ముగ్గు అనేది పెట్టేసుకుంటానండి. అందుకని ఇలా పూజ అనేది కూడా నాకు తొందరగా కూడా అయిపోతుంది. ఇక ఇప్పుడు అందరినీ వెళ్ళిన తర్వాత తీరుబడిగా ఫస్ట్ ఎంటీ స్టమక్తో అయితే కొద్దిగా వేడి నీళ్ళల్లో పసుపు, నిమ్మకాయ ఇది వీటితో పాటుగా గ్రీన్ టీ బ్యాగ్ కూడా వేసేసుకుంటాను. అంటే ఇదివరకు మేము కూడా టెట్లీ అది తాగేవాళ్ళమండి. కానీ ఇప్పుడు దానికంట ఇది అమెజాన్లో దొరుకుతున్నాయి, బాగున్నాయి. డాబర్ వాళ్ళదండి వేదిక్ గ్రీన్ టీ అని. ఇందులో ఇంకా కొన్ని రకాల మెడిసినల్ సంబంధించినవి అన్నీ కూడా యాడ్ చేసి ఉండడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా సూపర్గా ఉంది. గ్రీన్ టీ నచ్చని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తాగేయచ్చు. సో కొద్దిగా పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగమని చెప్పి మన పెద్దవాళ్ళ సామెతల అందరూ ఉండంగా ఏదో పొద్దున్నే హడావుడిగా తాగేసే కన్నా కాసేపు కూర్చుని కొద్దిగా ఆ వేడి నీళ్ళని ఆస్వాదిస్తూ ఇలా కూర్చుని హ్యాపీగా అయితే ఒక కప్పు వాటర్ అనేది వేడి నీళ్ళు తాగేస్తానండి. తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత ఇంకా యాస్టీస్గా ఒక కప్పు కాఫీ కూడా తాగుతాను, తాగనని కాదు. గ్యాప్ ఇచ్చుకుని ఒక 2 దోశలు కానీ చపాతీలు కానీ బ్రేక్ఫాస్ట్ని అయితే స్కిప్ చేయను. అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా డస్టింగ్ పనిలోకి అయితే దిగాను. ఇంకా ఇందాక చెప్పినట్టు నాకు పెద్దగా టైం కూడా ఎక్కువగా పట్టదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను గదులన్నీ ఊడ్చుకుంటున్నప్పుడే పైవన్నీ తుడిచేసుకున్నాను. ఇక 2-3 రోజులకి ఒకసారి చెప్పాను కదండి, ఈ గ్యాప్ ఉంచుకుని అంటే వారంలో ఒక 2 సార్లు అయితే మాత్రం ఇలా అన్నీ కూడా ఏ గదిలో ఉంటే అంటే ఏ గదిలో మనకి డస్ట్ పట్టినా పట్టకపోయినా మెయిన్ కానీ ఒక్క మాట అండి, మనం డస్టింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకైతే ఆల్రెడీ స్పెట్స్ ఉన్నాయి కాబట్టి స్పెట్స్ అనేవి అంటే నాకు అప్పుడప్పుడు పని చేస్తున్నప్పుడు స్పెట్స్ అనేవి పక్కన పెట్టేసిన
ఇలా పనులు చేసుకునేటప్పుడు కానీ టీవీ చూస్తున్నప్పుడు మాత్రం కానీ చదువుతున్నప్పుడు కానీ ఏదైనా పేపర్ లాంటివి కళ్ళజోడు అనేది పెట్టుకుంటాను. అలాగే డస్టింగ్కి మాస్క్, ముఖ్యంగా మనం ముక్కుకి మాస్క్ ఉంటే మాస్క్, లేదంటే ఇంట్లో ఉండే ఒక పెద్ద కర్చీఫ్ ఏదైనా ఉందంటే దాన్ని మాత్రం ముక్కుకి కట్టేసుకుని మాత్రం పని చేసుకోండి. ఎందుకంటే మనం అనుకుంటాం డస్ట్ లేదు కదా ఏమవుతుందిలే 2 నిమిషాలకి అని, కానీ కాదండి. ఏది మనకి ప్రతిరోజు క్లీన్ చేసినా ఖచ్చితంగా మన ఇల్లు అనేది డస్ట్ అనేది పడుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాగా చక్కగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో 2-3 రోజులకి ఒకసారి మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటే, అసలు పండగ వస్తోంది ఇంకా ముందు మనకి వచ్చే వారంలో పండగ ఉంది, అయ్యబాబోయ్ ఎలాగా అనేంత హడావిడి కూడా మనకి ఉండకుండా ప్రతిరోజు పండగలాగే ఉంటుందండి. అంటే పండగకి ఎంత బాగా క్లీన్ చేసుకుంటామో అలాగే ఉంటుంది మన ఇల్లంతా కూడా. అందుకే దుమ్ము ఉన్నా లేకపోయినా ప్రతిసారి కూడా 2 డేస్కి ఒకసారి నేను మొత్తం టీవీ స్టాండు, అలాగే ఇందాక చూపించినట్టు ఆ బెడ్రూమ్స్లో ఏదైనా చిన్న చిన్న కబోర్డ్స్ ఉన్నా కూడా వాటిని, పిల్లలు చదువుకునే టేబుల్స్ లేదా కంప్యూటర్, ల్యాప్టాప్లు ఏదైనా కానివ్వండి ఒకసారి ఒక క్లాత్ అనేది పెట్టేసుకుంటాను పర్మనెంట్గా. అది వీక్లీ వన్స్ ఒకసారి ఉతుక్కుంటాను. 2 సార్లు అయితే క్లాత్ని వాడేసి శుభ్రంగా డస్ట్ అంతా తుడిచేసి, ఇదిగోండి మా కృష్ణయ్య ఇంట్లో కూడా ఒకరు ఉన్నారు కదా, అక్కడ కూడా అన్నీ మీకు మీరు ప్రతిదీ చూపిస్తూనే ఉంటాను, ప్రతిసారి షేర్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్నది ఆ దేవుడి గదికి ఒక దక్షిణం ఫేస్ చూస్తూ దక్షిణామూర్తిని అయితే ఇలా పెట్టుకున్నానండి. పిల్లలు పొద్దున్న లేచిన తర్వాత ఒక స్వామివారికి, ముఖ్యంగా దక్షిణామూర్తి అంటే కళ్ళు పెట్టి చూడాలట స్వామివారిని, అప్పుడే ఎప్పటికో అనుగ్రహిస్తారట ఆయన. అందుకని ముఖ్యంగా చదువుకునే పిల్లలు చక్కగా దక్షిణామూర్తికి దండం పెట్టుకుని ఒక పువ్వైనా కూడా ఆయన పాదాల దగ్గర పెట్టాలని అంటారు. అందుకే కొద్దిగా అక్కడ విభూదిను కుంకుమ అయితే పెట్టాను వాళ్ళు పెట్టుకునేటట్టుగా. ఇలా ఇదిగో నేను ఇక్కడ కూర్చుని ఇలా మొత్తం అంతా డస్టింగ్ అంతా చేసేసానండి పూర్తిగా. ఇక ఎంత పని చేస్తున్నా ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ బాటిల్ అయితే ఒక 750 ml అండి. అంటే మీ దగ్గర లీటర్ బాటిల్ ఉంటే లీటర్లతో ఓకే. నేను గ్లాస్తో అయితే కాకుండా ఇలా అందులోనూ వచ్చేదంతా సమ్మర్ కాబట్టి ముందుగా అయితే ఇలా బాటిల్స్ అనేవి సిద్ధమైతే చేసుకుంటానండి. ఒక రోజుకు దీంతో మినిమం 4 బాటిల్స్ అయినా తాగాలి అని చెప్పి పెట్టుకుంటాను. సో ఈ పనంతా చేసేసరికి ఎలాగ మనకి దాహం వేసినా వేయకపోయినా అని కాదండి, మినిమం మనం ఇలా బాటిల్తో అయితే రెడీ అయితే చేసేసుకున్నామంటే ఖచ్చితంగా అయితే మంచినీళ్ళు తాగుతాం. బాడీకి ఎంత మంచినీళ్ళు మనం ఇస్తే మన బాడీలోని అంత రీసైక్లింగ్, అంటే మనకి చెత్త చెదారం ఏదున్నా కూడా మనకి బాడీ అనేది ఫ్రెష్గా అయితే అనిపిస్తుంది. సో పని చేస్తాం కాబట్టి ఎలాగో మనం వాటర్ అనేది తాగుతాం. అలా అని కాకుండా నార్మల్ డేస్లో కూడా మినిమం మీరు ఇలా పెట్టుకుని తాగితే మాత్రం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇక బాడీ రిఫ్రెష్ అయింది, మరి ఇల్లంతా కూడా రిఫ్రెష్ అవ్వాలంటే పని అంతా అయిపోయింది కదండి. మరి కిచెన్లో అయితే ఒక్క చందనపు ధూప్ స్టిక్ ఇలా కానీ వెలిగించామంటే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కిచెన్తో పాటు ఇల్లంతా కూడా చాలా పాజిటివ్నెస్గా అంతే అనిపిస్తుంది. పని అయిపోయిందండి, మరి ఒక 10 నిమిషాలు అయితే రిలాక్స్ అవుతాను. సో మీరైతే మాత్రం రిలాక్స్ అవ్వడంతో పాటుగా మరి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మరి అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. బాయ్.